నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటన వైసీపీకి చెందినవేనని టీడీపీ ఆరోపణ. ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజల్ని చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపణ. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్న మంత్రి నారాయణ. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడి. ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు వ్యాఖ్య. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో విరిగిపడిన కొండ చర్యలు. ఘటనలో 1 మృతి, 3 గాయాలు పాలైన వైనం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 5 లక్షల రూపాయల చెక్ను ప్రముఖ వ్యాపారవేత్త కొండ మాలకొండయ్య అందజేశారు. ఈషా రెటీనా ఫౌండేషన్ ఐ హాస్పిటల్ అధినేత కొండ రాజేష్ కూడా 1,00,000 రూపాయల చెక్ను ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దేవారపు మాల్యాద్రి, కొండ మహేష్, మేడసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలివేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజల్ని చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ ను కొట్టుకుపోయేలా చేసి ప్రాణ నష్టానికి కారణమయ్యారు. 50 మందిని చంపేసి 5 గ్రామాలని నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని ఇనుప పడవలతో ఢీకొట్టి కూల్చాలన్న కుట్ర చేశారు. విజయవాడతో పాటు 10 సంఖ్యలో లంక గ్రామాలని నామరూపాలు లేకుండా చేయాలన్న సైకో జగన్ కుట్ర బయటపడింది. ప్రజలను జలసమాధి చేయాలన్న కుట్రకి ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ఆ ప్రణాళికని అమలు చేసింది తలసిల రఘురాం, నందిగం సురేష్ అంటూ నారా లోకేష్ వివరించారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునికి కారణం ప్రభుత్వమే అంటూ సైకో జగన్ ముఠా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితుల్ని వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాం. వరద ప్రాంతాల్లోని నీటిని మరొక 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించాం. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. డివిజన్లు టోటల్గా వరదలు చిక్కుపోయినాయి. కొన్ని డివిజన్లు అయితే 10 అడుగులు కూడా నీళ్ళు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వినిగిపోయింది. కొన్నిట్లో 8 అడుగులు, 6 అడుగులు, 4 అడుగులు ఇలా రావటానికి ఏంటంటే గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం, చూడటం, వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరు వచ్చారని ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి, అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేస్తూ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్న క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. అయితే మరొక 6 డివిజన్లు మాత్రం నీటిలో 3 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు ఉన్నాయి. దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేసాం. మీ టీవీలో వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి నున్నగపోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్నంతా 7 దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు
తీసేసి, అంటే ఒక 10 అడుగుల వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని, జేసీబీలని, ప్రొక్లైన్ని, ట్యాంకర్లు అన్నింటిని పెట్టి వర్క్ జరుగుతుంది. తెల్లవారి 3 దాకా నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. మళ్ళీ 6 గంటల నుంచి యాక్చువల్గా అక్కడ అందరు అధికారులు అందరూ పోయి వర్క్ చేస్తున్నారు. బహుశా రేపు తెల్లవారికి మాత్రం 99% మొత్తం వాటర్ పోతుంది. అది పోతే 61, 62, 63, 64 ఈ 4 డివిజన్లో వాటర్ పోతుంది. ఈ 4 డివిజన్లో వాటర్ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నున్నాకు పోయే రోడ్లో, ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పొలాల్లో నుంచి నీరు రావటం, బుడమే నుంచి వచ్చే నీరంతా పొలాల్లో ఉండటం, ఆ పొలాల్లో నీరు మళ్ళా ఇట రావటం, ఆ విధంగా చేసాం. అదేవిధంగా 45వ డివిజను, ఇంకొక పక్క డివిజన్లలో కొంత వాటర్ ఉంది. దానికి కూడా యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్గా పోయేటట్టుగా. అయితే ఎక్కడైతే వాటర్ పోయిందో అక్కడ శానిటేషన్ వర్కర్స్ 7,800 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తెప్పించాం. అంటే ఇతర జిల్లాల్లో ఉన్న కమిషన్ని, వాళ్ళ యొక్క కొంతమంది సిబ్బందిని మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా కొంత ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోమన్నాం. ఇక్కడ మళ్ళీ విజయవాడ నగరానికి 3,000 మంది ఉన్నారు సిబ్బంది. వీళ్ళలో కూడా యాక్చువల్గా కొంతమంది తీసుకున్నాం. దాదాపు 10,000 మంది యాక్చువల్గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు. చేయబట్టే ఒక 26 డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. రాత్రింబావుళ్ళు 3 షిఫ్ట్లు శానిటేషన్ వర్కర్స్ చేశారు. వాళ్ళ మీద ఉన్న అధికారులు, కమిషన్లు అందరూ కూడా చేశారు. ఈ విధంగా ఈరోజు చేశారు. అయితే ఫుడ్ ఈ వరద డిఫరెంట్. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరొకమారు అలాంటి ఘటన జరిగింది. మాచవరం వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో ఓ వ్యక్తి మరణించగా 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడలో వచ్చిన వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే 10,000 కోట్లను విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు కోరారు. పూర్తి స్థాయిలో అందరికీ అన్ని రకాల సాయం అందేలా చూడాలని కోరారు. ఈ ప్రకృతి విపత్తులో విజయవాడ నగరంలో ముంపుకి గురైన ప్రతి కుటుంబానికి సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. ప్రస్తుతం వచ్చిన వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే సాయం కింద 10,000 కోట్లను విడుదల చేయాలని, ఈ మేరకు కేంద్రాన్ని కోరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సిపిఎం రాష్ట్ర ప్రతినిధి బృందం కోరింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును సిపిఎం రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసింది. ఈ బృందంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, ఈ ఉమామేశ్వరరావు, డి రమాదేవి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. పూర్తి స్థాయిలో అందరికీ అన్ని రకాల సాయం అందేలా చూడాలని కోరారు. ఈ ప్రకృతి విపత్తులో విజయవాడ నగరంలో ముంపుకి గురైన ప్రతి కుటుంబానికి సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళల రుణాలు చెల్లింపుని వాయిదా వేయాలని కోరారు. సాధ్యం కాదు. అందువల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది కూడా ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, బుడమేరుకు వచ్చిన వరదలు, ఇంకో వైపున కృష్ణానదికి వచ్చిన వరదలతో ఒక తీవ్రమైనటువంటి విపత్తు వచ్చింది. మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు, గత 2 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే
ఇంత ఘోరం జరిగింది. అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి. తక్షణంగా వాళ్ళ చేతిలో చిల్లు గవ్వలేదు, కట్టు బట్టలతో బయటకు వచ్చారు. కాబట్టి వాటికి 25,000 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి ఇవ్వడంతో పాటుగా అంచనాల తర్వాత ఎంత మేరకు నష్టం జరిగిందో అది 1,00,000, 2,00,000, 5,00,000 నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు వరద ముంపు ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కిట్ల పంపిణీ చేశారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాలైన గొల్లపూడి పంచాయతీ పరిధిలోని ప్రాంతాలలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో రేషన్ కిట్ల పంపిణీ జరిగింది. ఈ కిట్లో 25 కేజీల బియ్యం, 6 వాటర్ బాటిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 1 లీటర్ నూనె, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, 6 ఆపిల్స్, 2 లీటర్ల పాలు, కేజీ కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. బాధితులకి ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతి విధమైన సహాయాన్ని దగ్గరుండి అందిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితులు ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకి పలు సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ల దసరా ఉత్సవాలకి ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మంగళవారం కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనుల్ని పరిశీలించడం జరిగింది. ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వహణకి సంబంధించి కార్యాచరణ ప్రణాళికల్ని 2 రోజుల్లో రూపొందించుకుని రావాలని దేవస్థానం అధికారుల్ని ఆదేశించారు. ఈసారి అమ్మవారి ఉత్సవాలను గతంలో కన్నా మిన్నగా కూడా నిర్వహించడం ద్వారా భక్తుల మనోభావాలను గెలుచుకోవాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీర్లు, టెక్నికల్ అడ్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృష్ణానది, బుడమేరు ఇలాంటి వాగుల వల్ల ఇటీవల కాలంలో భారీ వర్షాల వల్ల జరిగినటువంటి ఈ యొక్క ప్రమాద భరితమైనటువంటి పరిస్థితుల నుంచి ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందరూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇవ్వాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఉపద్రవం జరిగినటువంటి పరిస్థితులు అది దైవికంగా జరిగిన, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన, మనం కొంత దానికి పూజలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం దైవాన్ని ప్రార్థిస్తాం. అందుకనే మా అధికారులందరితోటి మాట్లాడి ఈ మాసంలో ఈ జరిగినటువంటి ఉపద్రవాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వమని, ఆశీస్సులు అందించమని చెప్పి కోరుతూ ఒక శాంతి యజ్ఞం కూడా చేయడానికి మేమిప్పుడు ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం. ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ధైర్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చి విపత్తును ఎదుర్కొనేలా ప్రజల్లో ధైర్యాన్ని కల్పించారని సింగనమలే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కొనియాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నేడు రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందులో బుడమేరు ముంపు ఒకటని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం బుడమేరు ముంపునికి గురైన అంబాపురం గ్రామంలో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పర్యటించారు. వరద బాధితుల్ని ఇంటింటికి వెళ్లి పరామర్శించారు. సొంత నిధులతో నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ పరిసర ప్రాంతాలని బుడమేరు ఎన్నడూ రానంతగా వరద వచ్చి విపత్తు సృష్టించిందని తెలియజేశారు. 70 ఏళ్ల వయసులో కూడా రోజుకి 18 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబుని అభినందించారు. గత ప్రభుత్వం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్ర అభివృద్ధిని మరిచిందని చెప్పారు. గత ప్రభుత్వం
తప్పిదాలు నేడు ప్రజల పట్ల శాపాలయ్యాయని తెలిపారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొడ్డల రామారావు, గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య, గ్రామ తెలుగు యువత అధ్యక్షులు చల్లగాలి సునీల్, గ్రామ కమిటీ గ్రామంలోని ప్రభుత్వ సహాయాన్ని సమర్థంగా అందజేస్తున్నారని తెలిపారు. రిహాబిలిటేట్ చేశారు. ఇంకొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళి మరి మనము నిత్యావసరకులు ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే మీరు చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఈ ప్రాంతాలలో పెట్టిన చిచ్చు గాని, ప్రజల్లో పెట్టే చిచ్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలను పట్టించుకోలేని పరిస్థితిని మనం చూసిన గవర్నమెంట్ నుంచి ఇవాళ జస్ట్ 3 నెలలకే మనకు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు సైతం నిల్చొని ఇవాళ రాష్ట్రం అంతా కూడా మేము కదిలి రావడం, అంటే మరో ప్రాంతం రాయలసీమ ప్రాంతం నుంచి మేము కూడా ఇక్కడ వచ్చి మా సహాయం అందించే విధంగా కూడా మేమంతా ముందుకు వచ్చాము. అంటే ఒక విపత్తు జరిగితే అంతా కలిసి కట్టుకొని ఈ విపత్తుని మనము ఎదుర్కొనే పరిస్థితిని మనం ఇవాళ చూస్తా ఉన్నాము. కేవలం అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి వల్ల, ఆయన ఇస్తున్న ఆదేశాలు, ఆయన ఇస్తున్న ధైర్యాన్ని మేమంతా కూడా చూసి మా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని చూసుకుంటూ ఇతర ప్రాంతాల్లో వచ్చిన ఇట్లాంటి విపత్తుని కూడా ఎదుర్కోవడానికి ఒక తోడుగా మేము కూడా సైన్యం లాగా ముందుకు వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి సహాయం చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ విపత్తు నీళ్ళన్నీ కూడా ఇంకిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇన్యూమరేషన్ తో సహా శానిటేషన్ ని కూడా ప్రతి ఏరియాలో నుంచి కూడా విడతల వారీగా చేసుకుంటూ రావడం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఇంకా ధైర్యంగా ఉండాలని మేమంతా కూడా ఈ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాము. ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా, ఎందుకంటే రాత్రి అయితే మళ్ళీ వర్షాలు వచ్చే పరిస్థితిని కూడా ఈ 2-3 రోజులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీకు టోల్ ఫ్రీ నంబర్స్ అంటూ ఇవ్వడం జరిగింది. 24/7 మీకు అందుబాటులో ఇక్కడ సహాయ చర్యలతో టీం అంతా కూడా మీ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండండి. విపత్తును అందరం కలిసి కట్టుకొని ఎదుర్కొని మంచి ఉండేలాగా చూసుకోండి. విజయవాడ గుణదల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి కార్మికుడు మృతి చెందడం బాధాకరమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పరిహారం అందేలా తాము కృషి చేస్తామని అన్నారు. విజయవాడ మాచవరం డౌన్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న డేరంగుల వెంకటస్వామి వీధిలో కొండ అంచున ఉన్న చెట్లు నరుకుతూ ఉండగా కూలీలపై కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో గుణదలకు చెందిన ఎజ్జడ రాము అనే వ్యక్తి మృతి చెందగా మరొక 3 గాయాలు అయ్యాయి. మృతదేహాన్ని మార్చురీకి తరలించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండ చర్యలు విరిగిపడి కార్మికుడు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. త్వరలోనే కొండ ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తామని, సురక్షితంగా లేని ప్రాంతాల్లోని ప్రజల్ని తరలించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఘటనా స్థలి నుంచి కార్మికుడి మృతదేహాన్ని వెంటనే తరలించడంపై మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుకూటి కోసం పనికి వచ్చి మరణిస్తే యజమాని కనీసం పరిహారం ఇస్తామని చెప్పలేదని అన్నారు. అధికారులు స్పందించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.
నగరంలో గత 150 సంవత్సరాల లోపు ఆ 150 సంవత్సరాల నాడు కూడా ఇదే మాదిరి వర్షం పడటం జరిగింది. 150 సంవత్సరాలతో మరల విజయవాడ నగరంలో ఆ వర్షం పడటం వల్ల కొండ ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాళ్ళు అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఎక్కడైతే ప్రమాదం అనిపిస్తుందో కొంచెం ఎలర్ట్ కూడా చేయడం జరుగుతోంది. సో ఆ కోణంలో ఈ రోజున నాని అయిపోయింది, ఎండ వచ్చింది, ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందన్న సందర్భంలో ఈ ప్రాంతంలో కొండ చర్యలు మరలా పడి ఒక వ్యక్తి అక్కడ చెట్టు నరకడానికి, అక్కడ బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరం. వారికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండే విధంగా కాంపన్సేషను అది ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. ఏదేమైనా కూడా కొండ ప్రాంతాల్లో ఒకసారి పరిశీలించి మొత్తం కూడా సర్వే చేయించి ఈ ప్రమాద గంటికలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఆలోచన చేసి వారిని కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా కొండ చివరిన ఇళ్ళుగా 3 మన కళ్ళకు కనపడుతుంది. అవి చూస్తే మనకే భయంగా ఉంది. మరి వాళ్ళు కూడా దాన్ని అవసరమైతే వాళ్ళకి వేరే చోట ఇళ్ళు ఇచ్చైనా సరే అవి ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. నేను వారితో కూడా మాట్లాడతాను. ఒకసారి మేము అక్కడికి వెళ్ళి సర్వే చేసి ఇవన్నీ కూడా చూడాలి. ఈ విపత్తు అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా విజయవాడ నగరం మొత్తంలో ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీటి ద్వారా అంటే కృష్ణానది, బుడమేరు ద్వారా అంటే బుడమేరు, అదేవిధంగా కొండ ప్రాంతంలో ఇలాంటి కొండ చర్యలు, ఈ మూడింటి మీద ఒక సమీక్ష చేసి అధికారులందరూ కూర్చోబెట్టి రానున్న కాలంలో ఇలాంటివి జరగకుండా చూడటానికి ఏ నిర్ణయాలు చేయాలో చేయడానికైనా బుడమేరు మొత్తం ఆక్యుపేషన్ అంతా ఖాళీ చేయటం కానివ్వండి, కొండ ప్రాంతంలో ఈ ప్రమాద గంటికలు ఉన్న చోట ఖాళీ చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల తర్వాత మనకి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడటానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఇద్దరికి గాయాలని, ఒక అతను చచ్చిపోయాడు. ఇద్దరికి లైట్గా గాయాలయ్యి ఒక అతను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఇజ్జాడు రాము అని 60 సంవత్సరాల వ్యక్తి. ఆయన చనిపోయాడు. ఇంటి యజమానా లేకపోతే కాదు, ఇక్కడ పనిచేయటానికి వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి, ఐఏఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వరద బాధితుల కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని నేడు రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారని తెలిపారు. వరద ముంపునికి గురైన అంబాపురం గ్రామాన్ని పరిశీలించారు. వరద బాధితులకి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అంబాపురం గ్రామంలో మంగళవారం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికిపూడి మాట్లాడారు. బుడమేరు ముంపునికి గురైన బాధితుల్ని ఆదుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే స్థాయి, ఐఏఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందని వివరించారు. నేడు వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలే నేడు రాష్ట్ర ప్రజలకి శాపాలే బాధిస్తున్నాయని తెలిపారు. అనంతరం బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తానే స్వయంగా బియ్యం బస్తా తల మీద పెట్టుకుని బాధితుల ఇంటికి వెళ్లి చేరవేశారు. సరుకుల పంపిణీలో విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు గొడ్డల్ల రామారావు, గ్రామ తెలుగు యువత అధ్యక్షులు చల్లగాలి సుధీరు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులేటర్కి ఈ పోలవరం కాలంకి అండర్ ఛానల్ ఉంది. అంటే వరద కాలంలోకి వెళ్తుంది. కానీ మొన్న ఎక్కువ వాటర్ వచ్చేసేసరికి ఆధార్ కార్డు కూడా వస్తాలే సరే మిషన్ ఛార్జ్ అవుతావా? ఛార్జ్ ఉంటుంది. రైస్ బెడ్
ఇప్పుడు విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం అనే గ్రామంలో వరద నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత నష్టపరిహారాన్ని ఒక పక్క జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూనే ఇంకో పక్క ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని అలాగనే ఐఏఎస్ స్థాయి అధికారులని ప్రభుత్వం నియమించి పర్యవేక్షణ చేస్తుంది. అందరికీ అందే విధంగా చూడటం కోసమే ఈ రోజు నేను కూడా ఈ అంబాపురం ప్రకాశం బ్యారేజ్ గేట్లని బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకి నీటిని అందించే జాతీయ ఆస్తి అయిన ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి కుట్ర చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న బలమైన శక్తిని బయటకు తీసుకుని రావాలని డీజీపీ తిరుమల రావును ఆయన కోరారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లని బోట్లు ఢీకొన్న ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుల తాలూకా రిమాండ్ రిపోర్ట్ ని ఆయన చదివి వినిపించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ కుట్ర చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలియకుండా ఇది జరిగే ప్రసక్తి లేదని వర్ల రామయ్య ఆరోపించారు. దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకి నీటిని అందించే జాతీయ ఆస్తి అయిన ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న బలమైన శక్తిని బయటకు తీసుకుని రావాలని డీజీపీ తిరుమల రావును ఆయన కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఈజీగా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సమయానికి నిందితులను అరెస్టు చేశారని అన్నారు. అయితే అరెస్ట్ అయిన వారు కేవలం పాత్రదారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు వేరే ఉన్నారని వర్ల రామయ్య తెలిపారు. వారిని బయటకు తీసుకుని రావాలని పోలీసులకు సూచించారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. మానవతా దృక్పథంతో వరద బాధిత ప్రాంతాలకి తమ వంతు సహాయంగా తానా ఫౌండేషన్ సంఘ సభ్యులు దుప్పట్లని, తువ్వాలని పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు చేయూతనివ్వడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంఘ సభ్యులు తెలిపారు. విజయవాడలో వరద బీభత్సవానికి కొన్ని వేల మంది బాధితులు నిరాశ్రయులారు. కట్టుబట్టలతో ప్రాణాల్ని అరచేత పట్టుకొని దేవుడిపై భారం మోపారు. ఇటువంటి సమయంలో నిరాశ్రయులకి ఆపన్న హస్తంలో తానా ఫౌండేషన్ నిలిచింది. ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు తానా ఫౌండేషన్ కూడా తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిరాశ్రయులైన వారికి చేయూతనిచ్చింది. తానా ఫౌండేషన్ ఇండియా చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలో 1000 మందికి దుప్పట్లని, 1000 తువాళ్లని పంపిణీ చేయడానికి సిద్ధమైంది. సేవా దృక్పథంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. 4000 కిట్స్ చేయడానికి తానా వారు ముందుకు వద్దాం అనుకుంటున్నారు. ఆ కిట్స్ తో పాటు ఇవన్నీ రెడీ చేసి పెట్టాం. ఆల్రెడీ 500 కిట్స్ తయారు చేసి ఉన్నాయి. మరి ఇంకా కిట్స్ అన్ని రెడీ అవుతూ ఉన్నాయి. ఈ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటన వైసీపీకి చెందినవేనని టీడీపీ ఆరోపణ. ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజల్ని చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపణ. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్న మంత్రి నారాయణ. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడి. ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు వ్యాఖ్య. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో విరిగిపడిన కొండ చర్యలు. ఘటనలో 1 మృతి, 3 గాయాలు పాలైన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.